అధికారం ఉన్నప్పుడు ఒకలా లేనప్పుడు మరోలా ఉండడం లీడర్లకు రాజకీయాలతో పెట్టిన విద్య. పెద్దపల్లి నియోజకవర్గంలో 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండి నియోజకవర్గంపై పట్టు సాధించిన మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు మౌనవ్రతం పట్టారు. ఒకప్పుడు సై అంటూ తొడగొట్టిన నాయకుడు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. అధికారం కోల్పోయినా మిగిలిన నేతలు యాక్టివ్ రోల్ పోషిస్తుంటే ఆయన మాత్రం కనీసం అపోజిషన్ లీడర్ పాత్ర కూడా పోషించలేకపోతున్నారు. పవర్ లేకపోతే ఆయన పొలిటీషియన్ పాత్ర పోషించలేరా? ఆయన మౌనం వెనుకున్న రాజకీయ సమీకరణాలేంటి? లెట్స్ వాచ్. పెద్దపల్లి రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని శక్తిగా ఎదిగి ప్రత్యర్థులపై విమర్శలతో విరుచుకుపడ్డ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రస్తుత మౌనం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష కాంగ్రెస్ పై నిత్యం మాటల యుద్ధం చేస్తూ సవాళ్లు విసురుతూ రసవత్తర రాజకీయం నడిపారు దాసరి. అలాంటి ఆయన ఓటమి తర్వాత అనూహ్యంగా సైలెంట్ అయిపోయారు. పదవి ఉన్నప్పటికీ దోకుడిప్పుడు లేకపోవడమే కాకుండా పార్టీ కార్యక్రమాలకు కూడా మాజీ ఎమ్మెల్యే దూరంగా ఉండడం గులాబీ క్యాడర్ను కలవరపెడుతోంది. ప్రజా సమస్యలపై పోరాడాల్సిన ప్రతిపక్షంలో 2 సార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే మౌనంగా ఉండిపోవడం వెనుక లోగుట్టు ఏమై ఉంటుందని సర్వత్రా చర్చ నడుస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దాసరి మనోహర్ రెడ్డి శైలి పూర్తి భిన్నంగా ఉండేది. వరుసగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన పెద్దపల్లి నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఓ వెలుగు వెలిగారు. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నాయకుడు విజయరమణారావుపై నిత్యం విమర్శలతో విరుచుకుపడేవారు. ఆ ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం ఏ రేంజ్లో ఉండేదంటే చివరికి దేవుడిపై ప్రమాణాలకు సవాళ్లు చేసుకునేదాకా వెళ్లింది. ప్రతి అంశాన్ని సవాలుగా తీసుకునే మనోహర్ రెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్ ఉనికిని దెబ్బతీయడానికి సర్వశక్తులు ఒట్టారు. అప్పట్లో ఆయన చేసిన ఆరోపణలు, సవాళ్లు పెద్దపల్లి రాజకీయాలను రసవత్తరంగా మార్చేవి. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. గత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పెద్దపల్లి రాజకీయ చిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. ప్రజలు కాంగ్రెస్ కు మద్దతివ్వడంతో మనోహర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఎన్నికల ఫలితాల తర్వాత దాసరి మనోహర్ రెడ్డి వ్యవహార శైలిలో ఊహించని మార్పు వచ్చింది. ఎప్పుడూ కార్యకర్తలతో సందడిగా ఉండే ఆయన కార్యాలయం ఇప్పుడు వెలవెలబోతోంది. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిత్యం ప్రజల్లోనే ఉండేవారు మనోహర్ రెడ్డి. ఇప్పుడు ఆయన జనం కంటపడడం కూడా గగనమైపోయింది. ప్రతిపక్షంలో ఉన్నామన్న విషయాన్ని కూడా మాజీ ఎమ్మెల్యే మర్చిపోయినట్లు కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ అధిష్టానం ప్రజా సమస్యలపై ఉద్యమించాలని పిలుపునిస్తున్నా పెద్దపల్లిలో మాత్రం అలాంటి ఆందోళన కార్యక్రమాలు నామమాత్రంగా కూడా జరగడం లేదు. 1.5 ఏళ్ల కాలంగా పెద్దపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ గొంతు వినిపించిన సందర్భాలు చాలా తక్కువ. ఒకప్పటి తన ప్రత్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యే విజయరమణారావుపై విమర్శలు చేయడానికి కూడా మనోహర్ రెడ్డి వెనకంజ వేయడం వెనుక ఉన్న అసలు కారణం ఏమిటన్నది పార్టీ శ్రేణులకు అంతుపట్టడం లేదు. నాయకుడు మౌనంగా ఉంటే కార్యకర్తలు దిశానిర్దేశం కోల్పోవడం సహజం. పెద్దపల్లిలో ఇప్పుడు ఇదే జరుగుతోంది. నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జిగా ఉన్న మనోహర్ రెడ్డి పార్టీ కోసం తగినంత సమయం కేటాయించడం లేదని ద్వితీయ శ్రేణి నాయకులు బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ఎండగట్టడంలో, ప్రజా సమస్యలపై గళం ఎత్తడంలో మాజీ ఎమ్మెల్యే విఫలమవుతున్నారని గులాబీ దళం గుసగుసలాడుతోంది. ఇతర నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ నాయకులు ఏవో ఒక ఇష్యూలతో ప్రజలోకి వెడుతుంటే పెద్దపల్లిలో మాత్రం కారు హారన్ సౌండే వినిపించడం లేదు. నాయకుడే బయటికి రాకపోతే తాము ఎవరి కోసం పనిచేయాలని ప్రశ్నిస్తున్నాయి పెద్దపల్లి బీఆర్ఎస్ శ్రేణులు. మాజీ ఎమ్మెల్యే మౌనం అధికార కాంగ్రెస్ పార్టీకి వరంగా మారింది. విపక్షం నుంచి ఎలాంటి ప్రతిఘటన లేకపోవడంతో ఎమ్మెల్యే విజయరమణారావు తన పనులను చక్కబెట్టుకుంటున్నారు. మరోవైపు ఈ శూన్యతను ఆసరాగా చేసుకుని బీజేపీ కూడా పెద్దపల్లి నియోజకవర్గంలో పట్టు పెంచుకోవాలని చూస్తోంది. బీఆర్ఎస్ మౌనంగా ఉండడం వల్ల అసలైన ప్రతిపక్ష పాత్రను తాము పోషిస్తున్నామని బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఈ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. తమ నాయకుడిలో దూకుడు తగ్గలేదని, కేవలం కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేకు కొంత సమయం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆయన మౌనంగా ఉన్నారని వారు సర్ది చెబుతున్నారు. ప్రజా సమస్యలపై త్వరలోనే క్షేత్రస్థాయిలోకి వెళతామంటున్నారు. అయితే ఈ 15 నెలల కాలంలో పెద్దపల్లిలో బీఆర్ఎస్ గట్టిగా చేసిన కార్యక్రమాలేవీ లేకపోవడం ఈ వాదనను బలహీనపరుస్తోంది. దాసరి మనోహర్ రెడ్డి సాధారణ కార్యకర్త స్థాయి నుంచి నియోజకవర్గ నాయకుడిగా ఎదిగారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన విద్యావేత్తగా తన ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత ప్రజాసేవ వైపు మళ్లారు.
తొలుత టీడీపీతో రాజకీయ అరంగేట్రం చేసిన మనోహర్ రెడ్డి క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమవుతూ పార్టీ బలోపేతానికి కృషి చేశారు. తెలంగాణ మలిదశ ఉద్యమ సమయంలో కేసీఆర్ పిలుపుతో అప్పటి టీఆర్ఎస్ లో చేరిన ఆయన నమ్మకమైన సైనికుడిగా పనిచేశారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి నుంచి భారీ మెజారిటీతో గెలిచి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో కూడా వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గంపై తన పట్టును నిరూపించుకున్నారు. నియోజకవర్గ అభివృద్ధి, విద్యా సంస్థల నిర్వహణ, స్థానిక సమీకరణాలను చక్కదిద్దడంలో ఆయనది ప్రత్యేక శైలి. 10 ఏళ్ల పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేగా పెద్దపల్లి రాజకీయాల్లో ఆయన కీలక భూమిక పోషించారు. దాసరి మనోహర్ రెడ్డి మౌనం వీడితే గాని పెద్దపల్లిలో బీఆర్ఎస్ కి పూర్వ వైభవం దక్కేలా లేదు. ఆయన ఇలాగే సైలెంట్ గా ఉంటే కారు షెడ్డుకు వెళ్లాల్సిందేనని కొందరు హెచ్చరిస్తున్నారు. పదవిలో ఉన్నప్పుడు చూపిన ఉత్సాహం ఓటమి ఎదురైనప్పుడు నీరు కారిపోతే అది నాయకుడి వ్యక్తిగత ఇమేజ్ నే కాకుండా ఆయనను నమ్ముకున్న వేలాది మంది కార్యకర్తల నైతిక ధైర్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఎమ్మెల్యే విజయ రమణారావు దూకుడును అడ్డుకోవాలన్నా, ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నా మనోహర్ రెడ్డి మీదే ఆధారపడి ఉందంటోంది పార్టీ క్యాడర్. పెద్దపల్లిలో గులాబీ తోట మళ్లీ గుబాళించాలంటే పెద్ద ఆయన మారాలంటున్నారు పార్టీ కార్యకర్తలు. పెద్దపల్లి రాజకీయాల్లో మనోహర్ రెడ్డి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడతారా, లేక ఆయన మౌనం మరిన్ని మార్పులకు దారితీస్తుందా అన్నది చూడాలి.